హే గాయ్స్! డే 2లో మార్నింగ్ మేడగడ వ్యూ పాయింట్ చూసేసాక మేమైతే కట్కి వాటర్ ఫాల్స్‌కి ఎళ్ళాలనుకున్నాము. సో, వ్యూ పాయింట్ నుంచి డైరెక్ట్‌గా కట్కి వాటర్ ఫాల్స్‌కి రీచ్ అయ్యాము. సంకరమెట్ట చర్చ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్‌లో ఒక వే ఉంటుంది వాటర్ ఫాల్స్‌కి రీచ్ అవ్వడానికి. ఆ రోడ్ తీసుకొని మేమైతే రీచ్ అయ్యాము. దూరం నుంచి వాటర్ ఫాల్స్ కనిపియంగానే చాలా రిలీఫ్ వచ్చేసింది. ఎక్కడినుంచో వెతుకుతున్నాము ఇంకెప్పుడొస్తుందని. దీనికైతే ఎంట్రీ పాయింట్ ఏం లేదు. సో, మేము చిన్న ట్రెక్కింగ్ ఉంటుంది. స్టెప్స్ కూడా ఉంటాయి. అలా ఎక్కేస్తే వాటర్ ఫాల్స్ అయితే కనిపిచ్చేస్తుంది మనకి. ఇక్కడ చాలా డేంజర్‌గా ఉంటుంది. రాక్స్ అన్నీ చాలా వెట్‌గా ఉంటాయి. జాగ్రత్తగా మనం కొంచెం పైకెక్కేస్తే మనకి కట్కి వాటర్ ఫాల్స్ కనిపిచ్చేస్తాయి. ఫైనల్లీ ద వ్యూ వాస్ సో గుడ్. చాలామందే వచ్చారు వాటర్ ఫాల్స్ చూడ్డానికి. బట్ ఇక్కడ వాటర్ ఫాల్స్ బయట స్టాల్స్ ఏమి ఉండవు. జస్ట్ వాటర్ బాటిల్స్ కొనుక్కోవడానికి ఉంటాయి అంతే. నాన్ వెజిటేరియన్స్‌కి బ్యాంబూ చికెన్ అయితే ఉంటుంది. బట్ వెజిటేరియన్స్‌కి ఏముండదు. సో, కట్కి ఫాల్స్ చూసాక మాకు 11కి చెకౌట్ ఉందన్నాను కదా! సో, మేము డైరెక్ట్ రూమ్‌కెళ్ళిపోయి బ్యాక్ టు అవర్ వే వి వెంట్ టు కాఫీ ప్లాంటేషన్స్. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి రూ. 50. జస్ట్ అందులో వెళ్ళి ఆహ్, వాక్ చేసి మేము బయటకొచ్చేసాము. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ప్లేస్ చాలా పాపులర్ అయింది కదా! ఇక్కడ అందరూ ఫోటోషూట్స్ చేసుకుంటుంటారు. బట్ అక్కడికెళ్ళి చూస్తే క్రౌడ్ అయితే చాలానే ఉంది. ఫోటోస్ దిగడానికి అంత ఓపెన్ ప్లేస్ అయితే ఏం లేదు. జస్ట్ మేమలా 1 రౌండ్ యేసుకొని బ్యాకొచ్చేసాం. ఇక్కడ వీళ్ళు కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలో ఇలా పెప్పర్ ప్లాంట్స్ కూడా సైమల్టేనియస్‌గా గ్రో చేస్తారు. థాట్ వి కెన్ సీ హియర్. యాక్చువల్లీ వి స్టార్టెడ్ అవర్ జర్నీ బ్యాక్ టు వైజాగ్. ఆన్ ద వేలో కాఫీ ప్లాంటేషన్ ఉంది కాబట్టి అక్కడ ఆగాం మేము. దిస్ ఈస్ ద అవుట్‌ఫిట్ ఫర్ ద డే. ఆన్ ద వే మేము బొర్రా కేవ్స్ వెళ్ళాలా? వద్దా? అని కాసేపు ఆలోచించి ఇక్కడి దాకా వచ్చాం కాబట్టి వెళ్తే బావుంటుందని మేము బొర్రా కేవ్స్‌కయితే వెళ్ళిపోయాము కాఫీ ప్లాంటేషన్స్ నుంచి. ఆహ్, అక్కడికి రీచ్ అయ్యేసరికి లంచ్ టైమ్ అని క్లోజ్ చేశారు. ఒక 1-2 హవర్స్ అలా క్లోజ్ చేస్తారు. అరౌండ్ 1:00. సో, మేము కూడా లంచ్ తిందామని నియర్ బై రెస్టారెంట్స్ చూస్తే అక్కడ మొత్తం బాంబూ చికెన్ ఇవే ఉన్నాయి రెస్టారెంట్స్‌లో. ఐ హోప్డ్ పన్నీర్ బాంబూ బిర్యానీ కూడా ఉండాలని. అక్కడికెళ్ళాక మాకు కనిపించింది. సో, వి వెంట్ టు ఎ రెస్టారెంట్ వేర్ దే సర్వ్డ్ పన్నీర్ బాంబూ బిర్యానీ. ఇట్ కాస్టెడ్ us ₹600. The quantity is very less and taste is also very average. It's not worth at all. Then we went to Borra Caves. The entry ticket was ₹80 per person. ఎంట్రన్స్‌లో బుర్రా కేవ్స్ గురించి ఉన్నదంతా చదివేసి మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాం. నౌ ఐల్ టెల్ యూ లిటిల్ హిస్టరీ. 1807లో విలియం కింగ్ అనే బ్రిటిష్ జియాలజిస్ట్ దీన్ని డిస్కవర్ చేశారు. చేశాక తెలిసిందేంటంటే ఇది 150 మిలియన్ ఇయర్స్ ఓల్డ్‌వి. పక్కనే ఉన్న గోస్తాని రివర్ వల్ల ఇలా రాక్స్‌లా ఫార్మ్ అయ్యాయి. వాటర్‌లో ఉండే హ్యూమిక్ యాసిడ్, లైమ్‌స్టోన్‌లో ఉండే కాల్షియం కార్బోనేట్‌తోని రియాక్ట్ అయ్యి ఇలా రాక్ లాగా గ్రాడ్యుయల్‌గా ఫార్మ్ అయ్యాయి. ఆహ్, ఈ కేవ్స్ అనేవి 200 మీటర్స్ లెంగ్త్‌లో ఉంటాయి. దీనిపైన ఒక ట్రైన్ ట్రాక్ కూడా ఉంటుంది. పైన, కింద రాక్స్‌లా కనిపిస్తాయి మనకి కేవ్స్‌లో. వాటిని స్టాలగ్మైట్స్ అండ్ స్టాలక్టైట్స్ అని అంటారు. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో ఉంటాయి. ఇంకా అది హ్యూమన్ ఇమాజినేషన్ కే వదిలేస్తారు.
కొంతమంది శివుడు, పార్వతిలా ఉంటాయంటారు. కొంతమంది మదర్ అండ్ చైల్డ్, ఋషిస్ బియర్డ్, హ్యూమన్ బ్రెయిన్, క్రొకొడైల్, టైగర్ ఈ షేప్స్‌లో ఉంటాయంటారు. లోపల నేచురల్‌గా ఫార్మ్ అయిన శివలింగం కూడా ఉంటుంది. శివరాత్రి రోజు అది చూడ్డానికి చాలామంది వస్తుంటారు. ఇది గోస్తాని రివర్. వైజాగ్‌లో డ్రింకింగ్ వాటర్ ఇక్కడి నుంచే వస్తాయి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.